వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలకు పనిచేయాలని రాశి రకం హెచ్బి మీటర్లు ఇచ్చి 15 మంది ఏఎన్ఎంలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సత్యనారాయణ మండిపడ్డారు. ఇటీవలే విధులు సక్రమంగా నిర్వహించలేదంటూ యలమంచిలి మండలం రేగుపాలెం పిహెచ్సికి చెందిన జ్యోతి అనే ఏఎన్ఎంను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఏఎన్ఎంలు ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం డిఎంహెచ్ఓ హేమంత్ను కలిసి ఏఎన్ఎంలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న నాసి రకం హెచ్పి మీటర్ల కారణంగా రోజుకో రికార్డు నమోదవుతుందని, ఇది కేవలం మీటర్లు తప్పిదం తప్ప ఏఎన్ఎంలది కాదని స్పష్టం చేశారు. ఏఎన్ఎంలపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిఎం అండ్ హెచ్ఓకి తమ సమస్యలను వివరించడం జరిగిందని, దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు సిహెచ్ సత్యనారాయణ. నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఒక ఏఎన్ఎం హెచ్బి మీటర్లు డ్రాస్టిక్ తోటి హెచ్బి మీటర్ల తేడాలతోటి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా 15 మంది మహిళా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏ తప్పిదం కాదు, ఆమె తప్పిదం కూడా కాదు. ఎందుకంటే ఎవరు కూడా హెచ్బి మీటర్లు నాసిరకమైన హెచ్బి మీటర్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు వస్తూ ఉంది. ఈరోజు ఒక రికార్డు ఉంటే రేపు ఒక రికార్డు, రేపు ఎల్లుండి ఒక రికార్డు, ఒకే మనిషికి ఇట్లాంటి రికార్డుల తాలూకా హెచ్బి మీటర్లు వచ్చి ఈ రికార్డుల తేడాలతోటి మాత్రం అత్యంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 15 మంది మీద సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గం. అందుకనే మేము దీన్ని కలిసి యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డెలిగేషన్కి డిఎంహెచ్ని కలిసాము. డాక్టర్ హేమంత్ గారిని కలిసిన వెంటనే ఆయన ఏంటంటే సానుకూలంగా స్పందించాడు. ఈయన ఇక్కడ ప్రాబ్లం హెచ్బిలో తేడాలు ఉన్నాయని చెప్పేసి నేను కూడా రాస్తాను, ఒక ఫేవరబుల్గా రాస్తానని చెప్పేసి, ఒక పాజిటివ్ అంశంతో రాస్తానని చెప్పేసి సస్పెన్షన్ ఎత్తడానికి మాత్రం అంగీకారం తెలిపారు. దీని మీద ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య. ఇది అవసరమైతే మేము ఈ సమస్య మాత్రం పరిష్కరించకపోతే మాత్రం మేమందరం మహిళా ఉద్యోగులందరినీ ఖచ్చితంగా తీసుకొని దశల వారీగా పోరాటం చేసినా సరే ఖచ్చితంగా ఆ సస్పెన్షన్స్ వెనక్కి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇతర డిమాండ్ల మీద ఏవైతే ఉన్నాయో ఇతర డిపార్ట్మెంట్లు ఆఫీసర్ల తాలూకు అజమాయిషీ ఎక్కువ అవుతుంది. ఈరోజు ఐసిడి ఎండిఓ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిదీ ఈ కులగణన సర్వే అని చెప్పడం కానీ ఇతరత్ర ఏ సర్వేలు అయినా సరే ఆ సర్వేల పేరు మీద వాలంటీర్లతోటి వీళ్ళు ఏఎన్ఎంలో నిద్రలు మాని రాత్రులు కొంతమంది పెయింట్ అయిపోయే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి వర్క్ కాకుండా వీళ్ళకి పని కాకుండా జాబ్ చార్ట్లు లేని పనులన్నీ కొన్ని ఇతర అంశాల పనులన్నీ చేర్పించి ఇతరంగా మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న మహిళా ఉద్యోగులు అందరి ఏఎన్ఎంలని కూడా బాగా ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ప్రతి మహిళ కూడా ఒక మానసికమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అట్లాగే ఏవైతే ఉన్నాయో ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఈ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జీవో నెంబర్ 101 ప్రకారంగా కిట్ క్యారియర్ అలవెన్స్ కానీ, తర్వాత రేషన్ అలవెన్స్లు కానీ, ఎడిషనల్ హెచ్ఆర్ఏ కానీ మొత్తం ఇవన్నీ కూడా అలవెన్స్లన్నీ వర్తించమని చెప్పేసి చెప్పాం. ఈ డిమాండ్ల మీద మేము డిమాండేషన్ కలిస్తే డిమాండేషన్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా సానుకూలంగా స్పందించి రాస్తానని చెప్పేసి చెప్పారు. ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మాత్రం మేము భవిష్యత్ ఆందోళనకి గురి అవుతామని చెప్పి భవిష్యత్ ఆందోళన మేము వెళ్తామని చెప్పేసి మీ ద్వారా మేము అడిగింది ఏంటంటే డిఎంహెచ్ఓ గారిని, సార్ ఇదంతా కూడా మేము అప్పుడు ఇచ్చిన హెచ్బి మీటర్స్ కూడా ఇచ్చారు. ఆ హెచ్బి మీటర్స్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. దాని మీద హెచ్బి మీటర్స్ కూడా తప్పులు ఉన్నాయి కదా సార్. ఆ విధంలో జరిగినప్పుడు మీరు యాప్లు అప్పటికప్పుడు వాళ్ళకున్న యాప్లు 70 యాప్లు రోజుకి చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో ఒత్తిడిలో ఉన్నారు. ప్లస్ వీళ్ళకు నిన్నగాక మొన్న సర్వీస్లోకి వచ్చారు. ఆ క్రమంలో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని మీద అడిగితే బాగుంటుంది. కానీ మీరు ఒకేసారి డైరెక్ట్గా పిచ్చికి మీద బ్రహ్మాస్త్రంలాగా సస్పెన్షన్ అన్నది కరెక్ట్ కాదండి. ఇది యాప్ వైజ్
వైజ్గా మిషన్ కూడా హెచ్పి మీటర్లు కూడా మార్చి 3 సార్లు ఇచ్చారు. ఒక మీటర్ పని చేయట్లేదు అంటే ఇంకో మీటర్కి పని ఇంకో కంపెనీ మీటర్ ఇచ్చి 3 సార్లు దపాలుగా వచ్చినాయి. ఆ దపాలుగా వచ్చిన హెచ్పి మీటర్స్లో వచ్చిన వాల్యూస్ తేడాలు రావడం వల్ల కొంచెం ఇది వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం ఉంది. కొంత మా పని ఒత్తిడి కూడా ఉండడంలో కూడా మీరు అప్పుడప్పుడు అప్లోడ్ చేసే వెంటనే ఈరోజు వస్తుంది, వెంటనే సాయంత్రంకి అప్లోడ్ చేసామంటే 70 యాప్లు రోజు 70 యాప్లు చేయాలంటే పొద్దున్న రాత్రి వరకు కూడా ఇంక ఇంటికాడ పిల్లలకి కూడా భోజనాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా జూమ్ మీటింగ్స్ ఒక పక్క ఏమో పని ఒత్తిడి యాప్స్ మీద చెప్పడం, దీని మీద వీళ్ళ తీవ్ర ఒత్తిడిలో లోన్ అయ్యి కూడా ఒక్కోసారి ఆన్లైన్లో చేసేటప్పుడు కూడా మీరేంటంటే యాక్యురేట్ లెవెల్స్ వస్తే మనకి ఏపీలో ఒప్పుకోరు. దానికి రకంగా కూడా తీవ్ర ఒత్తిడి మీద కూడా కొన్ని తప్పులు ఉన్నాయి సార్. కాబట్టి ఇది ప్రథమ తప్పుగా మీరు భావించి మీరు